ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 19వ వచనము. చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యన ఊటలను ఉబకజేసేదను. అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆయన అంటున్నారు చూడండి, చెట్టు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను అంటున్నారు ఆయన. ప్రియులరా, ఈరోజు కొంతమంది జీవితం బహుశా ఎండిన స్థితిగా ఉండుండొచ్చు. బహుశా ఈరోజు ఈ వాగ్దానం వింటున్న నీ జీవితంలో ఎండిన పరిస్థితిలో నీవు ఉన్నావేమో. సరైన ఆధారం లేక, సరైన ఆదాయము లేక, సహాయం చేసేవారు లేక, నీ కష్టాలను బట్టి నీవు ఎండిన స్థితిలో, దిగజారిన పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో. ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నారు, నదులను పారజేసేదనంటూ ఉన్నాడు. అంటే ఆశ్చర్యకరమైన కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తానని ఈ దినము వాగ్దానం ఇస్తూ ఉన్నారు. ఆమెన్. నువ్వు భయపడొద్దు. నీ జీవితాన్ని బట్టి, నీ భవిష్యత్తును తలంచుకుంటూ నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. దేవుని మీద నమ్మకం ఉంచి, పట్టుదల కలిగి నీవు ప్రార్థన చేసి, యథార్థంగా దేవుని దృష్టికి నీవు జీవిస్తే గనక నీ జీవితంలో ఇప్పటి వరకు కూడా ఎండిన స్థితిగతులు ఉన్నాయేమో, ఇక మీదట నుంచి పచ్చని పైరు వలె నీవు ఫలించబోతూ ఉన్నావు. ఆమెన్. ఆయన అంటున్నారు చూడండి, లోయల మధ్యన ఓటలను ఉబకజేసేదనంటూ ఉన్నాడు. చూడండి, ఎండిన ఎడారి పరిస్థితుల్లో ఇశ్రాయేలీల కొరకు దేవుడు ఏం చేసాడండి? నీటి ఓటలను ఉబకజేసాడండి. తన బిడ్డల కొరకు నీటి ఓటలను ఎడారులలో దేవుడు లేవనెత్తాడు. ఆమెన్. ఈరోజు నీ కోసం కూడా నువ్వు అనేక చోట్లకు సహాయం కోసం వెళ్తూ ఉండొచ్చు, అనేక రకాల ఆలోచనలు కలిగి ఉండొచ్చు. నీ కొరకు నీటి ఓటలను దేవుడు ఉబకజేయబోతున్నాడు. ఆమెన్. నువ్వు దేవుణ్ణి నమ్మితే చాలు, ఆయన మీద ఆధారపడి నా దేవుడు చేస్తాడన్న ఒక నమ్మకాన్ని నువ్వు కనపరిస్తే నిన్ను సిగ్గుపరనివుడు. ఆమెన్. ఎంత మాత్రమూ కూడా నీవు ఇచ్చేవానిగా ఉంటావు, నువ్వు తలగా ఉంటావు తప్ప తోకగా ఉండవు. ఎందుకంటే నా ప్రభువు చెప్తూ ఉన్నారు చూడండి, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎండిన నేల దేనికి సాదృశ్యమో తెలుసా? ఎండిపోయిన నీ బ్రతుకుకి సాదృశ్యం, ఎండిపోయిన నీ జీవితానికి సాదృశ్యం. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. ఎండిన నేలను నీటి బుగ్గలుగా, నదులు ప్రవహించే విధంగా గొప్పగా దేవుడిని జీవితాన్ని మార్చబోతూ ఉన్నాడు ఆయన. ఆమెన్. హల్లెలూయా. ధైర్యము తెచ్చుకో. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఈరోజు ధైర్యము తెచ్చుకుని అడుగు ముందుకు వేయి. నువ్వు చదివితే కనుక మంచిగా చదవడానికి ప్రయత్నించి, నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉండు, వ్యాపారంలో నమ్మకంగా ఉండు. నువ్వు దేవుని కొరకు ముందడుగు ఈరోజు వేస్తూ ఉండగానే పచ్చని జీవితం ఈరోజు అనేది నీ కుటుంబంలో నువ్వు చూడబోతూ ఉన్నావు. ఆమెన్. సజీవమైన దేవుని వాగ్దానము ఈరోజు నీ పట్ల బహుబలంగా నెరవేరబోతూ ఉంది. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.